హాయ్! హలో! వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. అలాగే ఎంవ్యూస్ కూడా మీ అందరికీ స్వాగతం. సో, ఈరోజు మనం కన్నడ బిగ్ బాస్ రివ్యూ అనేది తెలుసుకుందాం. సో, 'కిచ్చా సుదీప్' సమక్షంలో చాలా మంది హౌస్‌లోకెళ్లారు. సో, హౌస్‌లోకి ఎళ్ళటం కూడా ఒక హీట్ మూవ్‌మెంట్ అనేది క్రియేట్ చేశారు. స్టార్టింగ్ డేనే ఒక ఎలిమినేషన్ జరిగింది. మనకు మధు గారు చెప్పారు. సో, ఈరోజు మనతో పాటు రామదుర్గం మధుసూదన్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అలాగే బిగ్ బాస్ లవర్ మనతో ఉన్నారు. కన్నడ బిగ్ బాస్ ఆయన రెగ్యులర్ ఫాలో అవుతారు. సో, 'కిచ్చా సుదీప్' అంటే మామూలుగా ఉండదు. ఈ శనివారం ఏం జరగబోతోంది? ఏంటి? మన డాగ్ సతీష్ ఏం చేస్తున్నాడు హౌస్‌లో ఇయన్నీ గూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి అసలు ఈ వారం హాట్ మూమెంట్స్ ఏంటి? హైలైట్స్ ఏంటి చెప్పండి పట్ట. అంటే ఒకటి మామూలుగా 'బిగ్ బాస్' సీజన్ అనేది మనకు 120 రోజులు లేదా 115 రోజుల దాకా అది స్పాన్ అది. ఓకేనా? సో, హ్మ్. మెల్లగా హ్మ్. టెస్ట్ మ్యాచ్ లాగా మొదలై మొదటి వీక్ కొంచెం అలా ఉండి తర్వాత పికప్ అవుతుంది. కానీ ఈసారి కన్నడ 'బిగ్ బాస్‌ను' చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేసి మూడో వారమే ఫస్ట్ ఫినాలే ఉంటుంది. థర్డ్ వీక్. హ్మ్. థర్డ్ వీక్ ఫస్ట్ ఫినాలే. సో, హ్మ్. దీంతో ఏమైపోతుందంటే ఈ వారంలోన వాళ్ళు కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా టైం లేకుండా వెంటనే టాస్క్‌లు పెట్టేస్తున్నారు. అసలు వాళ్ళని ఆలోచించుకోవడానికే టైం లేదు. 1 మినిట్. హ్మ్. 1 మినిట్. 1 మినిట్. చెప్పండి పర్లేదు. ఆ! సో, ఆలోచించుకోవడానికి వాళ్ళకు టైం లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే, ఆట ఆడాలా? అర్థం చేసుకోవాలా? అంటే ఏదైనా ఇప్పుడు ఒక టాస్క్ అనౌన్స్ చేస్తారు. ఆ టాస్క్ రూల్స్ ఏంటి? రెగ్యులేషన్స్ ఏంటి? వీటన్నిటిని అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు. సో, అది అర్థం చేసుకునే టైం కూడా వాళ్ళకు ఉండట్లేదేమో అని నాకనిపిస్తోంది. ఎందుకంటే, ఇవాళ ఒక టాస్క్ క్యాన్సెల్ చేసేసారు. సరిగ్గా ఆడలేదని. హ్మ్. హ్మ్. దానికి బిగ్ బాస్ ఎవరిని గట్టిగా కేకలేసారంటే, ఆడిన వాళ్ళని కాదు. సంచాలకుల్ని కేకలేసారు. మీరేం హ్మ్. చేస్తున్నారు? బుక్‌లో రాసిందేంటి? మీరు చేస్తున్నదేంటి అని. సో, ఇలాగా ప్రతి ఒక్క స్టేజ్‌లో కూడా ఉత్సాహభరితంగా ఉండడంతో పాటు, అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనే దాన్ని 100% న్యాయం కలిగేలాగా చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏమైపోయింది? ఐదుగురిని ఫైనల్ కంటెస్టెంట్‌లుగా అనౌన్స్ చేశారు. ఈ వారం రోజులు టాస్క్‌లు ఆడిన దాంట్లో. వాళ్ళలోన మల్లమ్మ, ఆ తర్వాత 'కాక్రోచ్ సుధీర్', 'ధనుష్' ఆ తర్వాత 'చంద్రప్రభ' వీళ్ళు. సో, ఈ నలుగురు కూడా ఆడాలి. ఆ గేమ్ ఏంటి అంటే గనక ఆహ్, డామినోస్ ఉంటాయి. ప్లేట్స్ ఉంటాయి కదా! ఆ ప్లేట్స్‌ని వరుసగా పెట్టుకొని ఇట్లా పుష్ చేస్తే అవన్నీ పడిపోవాలి. బట్ స్టార్టింగ్ గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. ఎండింగ్ రెడ్ సిగ్నల్ ఉంటుంది ఒక పోల్ పైన. వాటిని పోల్ పైన ఎక్కి వాళ్ళు పేర్చుకుంటూ రావాలి. ఇక్కడ ఏమైపోతుందంటే ఓకే. ధనుష్ మొట్టమొదటి గెలిచాడని బెల్ కొట్టేస్తారు. ఆడు ఆట అయిపోయి బెల్ హ్మ్. కొట్టగానే ధనుష్ గెలిచాడని హ్మ్. సంచాలక్ అనౌన్స్ చేసేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత బిగ్ బాస్ వాయిస్ వినిపిస్తుంది. అసలు ఆట సరిగ్గా జరిగిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అని. ఏంటంటే ఈ ధనుష్ సిగ్నల్ దాటి పెట్టింటాడు. గ్రీన్ సిగ్నల్ దగ్గర పెట్టాలి కదా! ఓకే. అలా పెట్టకుండా వెనక పెట్టింటాడు. సో, అతన్ని మీరు ఎట్లా గెలిచాడని అనౌన్స్ చేస్తారని మొదటి క్వెషన్. హ్మ్. దాంతో చిప్ ఎగిరిపోతుంది. సాధారణంగా ఏంటంటే సంచాలకులు నిర్ణయించిన తర్వాత ఇంట్లో అంతా డిస్కషన్ అయిన తర్వాత హోస్ట్ దగ్గర ఈ పంచాయతీ అంతా జరుగుతూ ఉంటుంది. కానీ కన్నడ బిగ్ హ్మ్. బాస్‌లో బిగ్ బాసే పంచాయతీ చేసేస్తున్నాడు. హోస్ట్ దాకా వెళ్ళనివ్వట్లేదు. తనే పంచాయతీ చేసేస్తున్నాడు. తనే అగ్గి పెట్టేస్తున్నాడు. సో, ఆయనేమన్నా అంటే మీరు సరిగ్గా నిర్ణయించుకోలేని కారణంగా ఆహ్, ఇప్పుడు ఈ ఆట క్యాన్సెల్ అంటాడు. మీ పుణ్యమని ఈ ఆట క్యాన్సెల్ అయిపోయింది. మీరు సరిగ్గా సంచాలకులుగా వ్యవహరించలేదు. ఇప్పుడు ఎట్లాగో ఆట క్యాన్సెల్ అయిపోయింది కాబట్టి ఈ వారం నామినేషన్స్ ఇప్పుడే స్టార్ట్ చేసేయండి అంటాడు. ఆన్ ది స్పాట్. వాళ్ళు ఆడడానికి వచ్చిన వాళ్ళు నామినేషన్‌లో కూర్చోవాల్సొచ్చింది. అంటే ఆలోచించుకోవడానికి టైం ఇవ్వట్లేదు. సో, ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే కాక్రోచ్ సుధీర్ వాడు నామినేషన్స్ టైమ్‌లోనూ వాడు చాలా ఎక్కువ మాట్లాడతాడనమాట. ఏంటంటే, నాకు హ్మ్. తెలుసు నేను టేప్ పట్టుకొని ఇన్నాళ్ళు బతుకుతూ వచ్చాను నేను. నేను ఎక్కడికి ఆగాను.
ఆ తర్వాత ఎంత గ్యాప్ ఉందని నాకు తెలుసు. ఈ ధనుష్ అనేవాడు ఆట మొత్తం ఎట్లా క్యాన్సిల్ చేస్తాడు? వాడు చేసిన తప్పుకు మేమంతా ఎందుకు బలి కావాలి? మేము ఆడాలి కదా! సంచాలకులు తప్పు చేశారు. ఆటగాడు తప్పు చేశాడు. మిగిలిన ముగ్గురు ఏం చేస్తారు? మమ్మల్ని ఎందుకు బలి చేశారని వాడు అడుగుతాడన్నమాట. అడిగితే గనక దాంతో వాడిని బలి చేసేస్తాడు. ధనుష్‌ని ఇచ్చేసేస్తాడన్నమాట. ఆ తర్వాత సంచాలకుల్ని కావ్య, గిల్లి వీళ్ళిద్దరు. సో వాడు గిల్లిని ఒక మాట అంటాడు. 10వ క్లాస్ ఫెయిల్ అయ్యి స్పూన్ పట్టుకొని వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఇట్లాగే అవుతుంది అని చెప్తాడన్నమాట. అది ఫుల్ వైరల్ అయిపోయింది. ఎట్లా అంటావు నువ్వు ఆ మాటని? ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ వీడిని నామినేట్ చేయడం మొదలుపెట్టినారు ఆ మాట అన్నందుకు. సో ఇక్కడ నామినేషన్ అయిపోయింది. ఓవరాల్ గా నేను ఒక కంపారిజన్ చేయాలంటే తెలుగు బిగ్ బాస్ లో సంజన ఎట్లనో, కన్నడ బిగ్ బాస్ లోనో కామెడీ యాక్టర్ గిల్లి అట్లా. వీడు ప్రతి ఒక్కరిని కెలుకుతూ వాళ్ళని రెచ్చగొడుతూ కంటెంట్ ఫుల్ ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే రాజులు వర్సెస్ 10 మనుషులు కదా, రాజులు వర్సెస్ సేవకులు. రాజుల్లోన రాజమాత అని అశ్విని గౌడ్, ఆమె చాలా డామినెంట్ వాయిస్ తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఆమెను గెలకడమే వీడి పని. ఎంత సందు దొరికితే అంత గెలుపుతుంటాడు అనమాట గిల్లి. వాళ్ళు ఏమంటారంటే నాకు టీ తీసుకొని రావాలి, దాంట్లో అల్లం వేయాలి, అది వేయాలి, ఇది వేయాలంటే వాడు అంత విని ఎస్ అవన్నీ చేస్తాను, అయితే ఇప్పుడే టాయిలెట్ క్లీన్ చేసి వచ్చాను, చేయమంటే చేస్తాను అంటాడు. అదొకటి. ఆ తర్వాత 2 సార్లు, ఒకసారేమో ఒక మహారాణి ఆమె జాన్వి అనే రాణి, జాగ్రత్త అనే రాణి నాకు ఆమ్లెట్ కావాలి కొంచెం స్పైసీగా చేసి ఇవ్వట్టుంది. స్పైసీగా అన్నారు కదా అని అక్కడ లోపల వేరే వాళ్ళు చేస్తుంటే డబ్బడు కారం పోసేస్తాడు దానిపైన. మొత్తం కారం పోసేసి తీసుకుపోయి ఇస్తాడు. మీరు స్పైసీ అడిగారు కదా తీసుకోండి అని. ఆమె నోట్లో పెట్టుకొని అర్థమైపోతుంది వీడు విలవేషాలు వేసాడని. దాంతో వాళ్ళందరూ కలిసి ఏం నిర్ణయిస్తారంటే ఈ ముక్క తీసుకుపోయి వాడి నోట్లో పెడతారు. మీరు వాడి జంట వచ్చి కావ్య అని, ఇద్దరు జంట కదా, ఇద్దరు దీన్ని తినాలి అని. వాడు కావ్య చెవిలో ఏం చెప్తాడు, నువ్వు మింగొద్దు నమలొద్దు నోట్లోనే పెట్టుకో, అటు వెళ్ళి ఉంసేద్దామంట వాష్ బేసిన్ లో అని. సో అది స్ట్రాటజీ, అది స్ట్రాటజీ. ఆ తర్వాత ఏ రాణిమాత అశ్విని గౌడ్కి అయితే వీడి దగ్గర టగ్ ఆఫ్ వార్ ఉంటుందో ఆమెకు టీలో ఉన్న చక్కెర బదులు ఉప్పేసి ఇస్తాడు. సో అడ్డుగడ్డుకున్నా కూడా వాడు తన చలాకితనం చూపిస్తూనే ఉన్నాడు. ఈరోజు ఇంకోటి ఏంటంటే నామినేషన్ లోనూ ఒక మంచిది జరిగింది ఏంటంటే కరిబసప్ప అండ్ అమిత్ అని ఇద్దరు జంటలు ఉన్నారు. పాపం వాళ్ళిద్దరికి హౌస్ మొత్తం క్లీనింగ్ ఇచ్చారు. వాళ్ళు ఆ పనిలో మునిగిపోయారే కానీ వీళ్ళ దగ్గర కలిసి మాట్లాడట్లేదు. ఒక్కరు నామినేట్ చేశారు మొట్టమొదట, ఏంటి నలుగురితో సరిగా కలవట్లేదని. మిగిలిన వాళ్ళందరూ అదే కారణం చెప్పి నామినేట్ చేసి పడేశారు వాళ్ళు. కేవలం అదొక్క కారణమే, ఇంకా వేరేది ఏం లేదు. వాళ్ళు ఎవరితోనూ సరిగ్గా కలవట్లేదు అని ఒక కారణంతో ఆ జంటను అందరూ నామినేట్ చేస్తారు. ఇలా నామినేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పైన కొంచెం జాలి పెరుగుతుంది ఖచ్చితంగా ఆడియన్స్ లో. సో ఇప్పుడు ఏమంటే గనక మళ్ళీ బిగ్ బాస్ వస్తాడు. ఈ నామినేషన్ ప్రక్రియ అయిన తర్వాత వాళ్ళని కూర్చోపెట్టి ప్రతి వారము ఒక ఫైనలిస్ట్ ఇచ్చి తీరాల్సిందే, మీకు వేరే దారి లేదు. ఆ టాస్క్ రద్దయిపోయింది, కానీ ఇంకో టాస్క్ మీరు ఆడి తీరాలి. మీరు చూడండి ఎట్లా పెట్టినాడు, ఇంకో టాస్క్ ఆడాలి. అయితే ఇప్పుడు ఆడిన వాళ్ళు సరిగా ఆడలేదు కాబట్టి మీరు కాదు ఆడాల్సింది, మీ రిప్రజెంటేటివ్స్ ఆడాలి. మీరు ఒప్పించుకోండి ఎవరినైనా, వాళ్ళ తరఫున ఆడేందుకు ఒప్పించుకోండి. అది ఇప్పుడు నడుస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకోటి చూడండి, నామినేషన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది, మామూలుగా సోమవారం లేదా మంగళవారం జరుగుతుంది. కానీ వీళ్ళు శుక్రవారం రోజు పెట్టారు నామినేషన్. ఓకే, అంటే ఇంకా ఎలిమినేషన్ అవ్వకుండానే నెక్స్ట్ వీక్ నామినేషన్. రేపటికి ఓటింగ్స్ క్లోజ్ అని బోర్డు కూడా వేసేసారు కిందకి, శనివారం 11 o'clock అంతా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ వారం నామినేట్ చేస్తారా, నెక్స్ట్ వీక్ ఏమైనా నామినేట్ చేస్తారా? కాకపోతే మనకు వస్తున్న టాక్ ఏంటంటే ఈ సీజన్ లో ప్రతి వారము ఇద్దరిద్దరు నామినేట్ చేసి పడేస్తారని, ఎలిమినేట్ చేసేస్తారని. రెగ్యులర్ ఎలిమినేషన్ జంటగా అంటే ఎంత వస్తుంది, జంటగా ఉన్న వాళ్ళలోనే ఏ ఒక్కడు గెలిచినా రెండో వాడు గెలిచినట్టే, ఏ ఒక్కడు నామినేట్ అయినా రెండో వాడు నామినేట్ అయినట్టే, ఏ ఒక్కడు ఎలిమినేట్ అయినా రెండో వాడు ఎలిమినేట్ అయినట్టే. సో అట్లా పెట్టారు ఫిట్టింగ్. కాకపోతే ఈ రోజు వచ్చిన ఇంకొక అప్డేట్ ఏంటంటే మొన్న ఫస్ట్ డేనే పంపించేశారు కదా రక్షిత శెట్టిని, ఆమె మళ్ళీ తిరిగి హౌస్ లోకి రాబోతోంది అని. ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది అనమాట. బిగ్ బాస్ ను బండబూతులు పంపిస్తారు.
ఓట్లు లేవు, ఏమి లేవు, నీ ఇష్ట రాజ్యంగా పంపించేస్తావా నువ్వు అని. కాకపోతే తమిళ్ బిగ్ బాస్ లో ఇట్లా ఒకటి జరిగిందట. ఫస్ట్ డేనే ఎలిమినేట్ చేసేసి మళ్ళీ మిడ్ వీక్ లోనో లేకుంటే నెక్స్ట్ వీక్ లోనో ఎంటర్ అయ్యారు అనమాట. సో కన్నడ బిగ్ బాస్ లో కూడా సేమ్ స్ట్రాటజీ తీసుకున్నారు అనేది. మొత్తం మీద అయితే ఆసక్తికరంగా సాగుతోంది. చూసే వాళ్ళకి కూడా చాలా బ్రిస్క్. బిగ్ బాస్ చెప్పేశాడు, ఇది ఏంటంటే మెరుపు వేగంతో వెళ్ళిపోతున్నామంతే, ఇక్కడ ఎవడు ఆగడు. ఈవెన్ ఆయన చెప్పేది కూడా ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు అనవసరం అని చెప్పేస్తున్నాడు బిగ్ బాస్. అర్థం చేసుకుంటే చేసుకోండి, సరే, లేకుంటే ఒక క్వశ్చన్. ఆ, ఇప్పుడు కిచ్చ సుదీప్ వీకెండ్ షో సాటర్డే సండే ఉంటది. అవును. సో ఎవరికి కొంచెం సెట్ చేయాల్సిన అవసరం ఉందంటారు మీ దృష్టి? సెట్ చేయాల్సిన అవసరం ఎవరికంటే కనుక మొట్టమొదట అశ్విని గౌడ్, రాజమాత. ఆమె అసలు ఈ వారం ఈ ఈ 3 వారాల పాటు ఇంటికి ఎవరు కెప్టెన్ కాదని చెప్పేశాడు బిగ్ బాస్. ఎవ్వరు కెప్టెన్ కాదు. కానీ ఆమె రాజమాత అనే అధికారం తీసుకుని తనే అడ్వకేట్ చేసుకుంటూ, తానే రిప్రజెంటేటివ్ గా, తానే నాయకురాలుగా, ఇప్పుడు తనేదో చెప్తోంది, వాడు గిల్లి ఆ తర్వాత కావే అట్లా ఇట్లా చూస్తున్నారు. చూస్తుంటే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు పక్కన చూడడానికి వీలు లేదని చెప్తుంది అనమాట. కిచ్చా సుదీప్ గారు అంటే వాರದ కథే కిచ్చన జొతే అనేది చాలా అంటే బిగ్ బాస్ చూసే వాళ్ళు దాదాపు 80% కేవలం సుదీప్ వీకెండ్ ఏం పంచాయతీ ఇస్తారా, ఆయన ఎలా మాట్లాడతారా, ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎవరికి మంచి మాటలు చెప్తారు అనేది చూడడానికి వస్తూ ఉంటారు. అదైతే వాస్తవం. కాకపోతే ఈ వారం రోజుల్లోన తెలిసో తెలియకుండా సభ్యులు చేసిన పొరపాట్లు, వాళ్ళ తప్పిదాలు కావచ్చు, వాళ్ళు ఓవర్ గా మాట్లాడడం కావచ్చు, లేదా వాళ్ళు లౌడ్ ట్రాక్ గా వెళ్ళిపోయడాన్ని ప్రజలు కామెంట్ చేసింది కావచ్చు, వీటన్నిటిని ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఆ లెక్కలు చూసుకుంటే అభిషేక్, అశ్విని వీళ్ళిద్దరి మధ్య ఏదో లౌడ్ ట్రాక్ నడుస్తోంది అని సోషల్ మీడియాలో వచ్చింది. ఆయన ఫ్లర్టింగ్ బాయ్ గా ఆయన అందరూ అంటున్నారు, విపరీతంగా ఫ్లర్ట్ చేస్తాడు అని. సో అలాగే గిల్లి ఆ తర్వాత కావ్య వీళ్ళిద్దరిని మెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎదురు తిరగడం, కంటెంట్ ఇవ్వడం, ఆ తర్వాత డైరెక్ట్ గా అశ్విని గౌడకు అతను గిల్లికి మధ్య టగ్ ఆఫ్ వార్ పడడం, ఇది ఒక రకంగా. ఆ తర్వాత పదే పదే నియమాలు ఉల్లంఘించడం వల్ల బిగ్ బాస్ ఇచ్చినటువంటి శిక్షలు, అసలు మీరు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు, మీరేం చూసుకోవట్లేదా, ఆడట్లేదా అనేది ఒకటి ఉంటుంది. ఆ తర్వాత కాక్రోచ్ సుధీర్ ఒక మాట అంటున్నాడు గిల్లిని, ఏంటి 10వ తరగతి ఫెయిల్ అయ్యి స్పూన్లు పట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడతారు అన్న ఒక మాట, అది బాగా హర్ట్ అయింది. దానిపైన ఖచ్చితంగా డైలాగ్ పడుతుంది, ఫిట్టింగ్ గ్యారెంటీ పడుతుంది, అది తప్పదు. ఆ తర్వాత ఆ ఈమె అశ్విని గౌడ్ సంచాలకులుగా తాను తప్పు చేసినా కూడా, తాను తప్పు చేసింది, తన తప్పు వల్ల ఇక్కడ గిల్లి ఆ తర్వాత కావ్య, అశ్విని వీళ్ళు ముగ్గురు సంచాలకులు, జంట నుంచి వీళ్ళిద్దరూ, ఒంటి నుంచి ఆమె. వాళ్ళిచ్చే కంప్లైంట్ ఏంటంటే అసలు ఆమె మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు, ఒక నిర్ణయం చెప్పే ముందు మాతో కూడా డిస్కస్ చేయాలి కదా, ఫైనల్ డెసిషన్ తీసుకునేటప్పుడు మమ్మల్ని మాట్లాడనివ్వకుండా తనే డిక్లేర్ చేసేసింది అని వాళ్ళు చెప్తున్నటువంటి కంప్లైంట్. సో మళ్ళీ ఈక్వల్ రైట్స్ మీకు ఉన్నప్పుడు అప్పుడు మీరు ఎందుకు వాయిస్ రైజ్ చేయలేదు? మీరు కూడా సంచాలకులే కదా, మళ్ళీ మీరెందుకు మాట్లాడలేదు? అప్పుడు ఎక్కువ మాట్లాడడం ఆమెదంత తప్పో, అసలు మాట్లాడకపోవడం మీది కూడా తప్పే అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. అలాగే అందరూ కార్నర్ చేసినటువంటి కరిబసప్ప, ఆ తర్వాత అమిత్ ని మళ్ళీ గ్యారెంటీ బాంబేస్తాడు. ఎందుకంటే ఆయన ఇంట్లోకి వెళ్లే ముందే బాంబేశారు. ఎందుకంటే ఇక్కడ లో ఐక్యూ ఉన్న వాళ్ళు బిగ్ బాస్ షో చూస్తారు, ఆడుతారని బయట కామెంట్ చేసినటువంటి రేడియో జాకీ అమిత్ ఇంటికి వచ్చాక సైలెంట్ అయిపోయాడు. అసలు ఒక మాట మాట్లాడలే. ఈ వారం రోజులు ఆయన కనిపించలేదు, స్క్రీన్ షేరింగ్ అనేది లేదు. సో ఆర్జే ఏమి ఇలా అయిపోయాడు, 24 గంటలు వసపిట్టలో వాగేవాడు ఎందుకు సైలెంట్ అయిపోయాడు? బిగ్ బాస్ గురించి నాకు అంత తెలుసు ఇంత తెలుసు అనే ఈ మనిషి ఇప్పుడు మీకు అర్థమైందా? లోపల ఎందుకు సైలెంట్ అయిపోయావు? మళ్ళీ నీ ఐక్యూ హై అయిందా, లో అయిందా, ఏమైంది అని అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే చంద్రప్రభ ఆ తర్వాత డాగ్ సతీష్ వీళ్ళిద్దరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏంటంటే గేమ్ నడుస్తుంది, జంటలు ఆడుతున్నారు, ఒంటిగా ఆడుతున్నారు. ఆయన ఏం టాస్క్ ఇచ్చాడంటే ఈ ఆటలు గెలిచిన వాళ్ళు ఫైనల్ కంటెస్టెంట్లు అవుతారు, మీరు నేను చెప్పిన టాస్క్ చేస్తే మీ ఇద్దరిని ఫైనల్ కంటెస్టెంట్ చేస్తాను అంటాడు. ఏం ఆడకపోయినా మీరేం చేయాలంటే మీ జట్టునే మీరు ఓడించాలి. మీ జట్టు ఓడిపోయేలా మీరు ప్రయత్నిస్తే మీరిద్దరు ఫైనల్ కంటెస్టెంట్ అవుతారు. ఈ విషయం వీళ్ళు బయట చెప్పకుండా అక్కడ ఒక టాస్క్ పెట్టారు. ఏంటంటే ఒక చిన్న కర్ర లాగ్ ఉంటుంది, చేతులకు లాక్ లేసి ఉంటారు,
తాళం చెవులన్నీ స్విమ్మింగ్ పూల్ లోనే కింద తాళ్ళకు కట్టింటారు. వీళ్ళు స్విమ్మింగ్ పూల్ లో దూకి ఆ తాడు తీసుకుని కీ తీసుకొని వచ్చి తెరవాలి. అది టాస్క్. వీళ్ళిద్దరు 2 సార్లు వెళ్ళి కీ దొరికినప్పుడు నిదానం చేసి తాడు తీసుకుంటున్నట్టు నటించి లేట్ చేసి వాళ్ళ టీం ఓడిపోయేలా చేశారు. ఓకే. సీక్రెట్ టాస్క్ గెలిచారు. వాళ్ళు గెలిచారు. అయితే అక్కడ అశ్విని కూడా ఒక మాట అంటుంది. బిగ్ బాస్ మీకు ఆప్షన్ ఇచ్చాడు. ఏంటి? ఈ టాస్క్ చేస్తే మీరు ఇలా అవుతారు అని. మళ్ళీ మీ టీంని మీరు ఎట్లా ద్రోహం చేసుకుంటారు? మాకు ఈ టాస్క్ వద్దని చెప్పొచ్చు కదా! ఆయన కంపల్సరీ ఏం చెప్పలేదు కదా! మీరు ఇది చేస్తే ఇది అవుతుంది అన్నప్పుడు నేను చేయనని చెప్పాలి. చేస్తానని ఎందుకు చెప్పారు? అంటే మీ వాళ్ళని మీరు నమ్మక ద్రోహం చేసినట్టు కాదా అని ఆమె అడుగుతుందనమాట. అక్కడ వాళ్ళు అబద్ధం ఏం చెప్తారంటే మాకు ఆప్షనే ఇవ్వలేదు అసలు అని. యాక్చువల్‌గా ఆప్షన్ ఇవ్వలేదు గానీ ఇంప్లాయిడ్ ఆప్షన్ ఇచ్చాడు అతను. దాన్ని వీళ్ళు తీసుకోలేదు. ఓకే. వాంటెడ్‌గా తీసుకోలేదు. సో ఇది కూడా ప్రస్తావించే అవసరం వస్తుందనమాట. సో ఈ విధంగా చూద్దాం పైగా సార్ మరి. ఇంకోటి కూడా జరిగింది. ఏంటంటే ధనుష్‌కు, చంద్రప్రభకు మధ్య ఒకటి గొడవ జరుగుతుంది. ధనుష్ ఏమంటంటే నాకెట్లా ఆడాలో తెలుసు, నేను ఎట్లా గెలవాలో తెలుసు అంటాడు ఆట క్యాన్సెల్ అయ్యేటప్పుడు. దానికి వాడిని నామినేట్ చేసి నేను ఎట్లా గెలవాలో తెలుసంటే మేమంతా పనికిరాని వాళ్ళం, మేము జీరోలా నువ్వు హీరోవా అని వాడిని నామినేట్ చేస్తాడు. హ్మ్. ధనుష్ అంటాడు, హ్మ్. అరే పిచ్చోడా నువ్వు గెలవవు అని నేను చెప్పలేదు. నేను ఎట్లా గెలుస్తానో చెప్పాను. దీనికి నన్ను నామినేట్ చేస్తావా నువ్వు అని అంటాడనమాట. సో అదొక కాంట్రవర్సీ. సో ఇవన్నీ కాంట్రవర్సీలు చాలా ఫుడ్ ఉంది. సుదీప్ గారు అసలు ఫస్ట్ వీక్ లో దద్దలాడించడానికి ఏమేమి కావాలో అవన్నీ ఫుల్‌గా ఇచ్చేశారు. రేపు చూడాలి ఏం జరుగుతుందని. ఐ యామ్ ఆల్సో ఈగర్‌లీ వెయిటింగ్. ఓకే సార్. మండే మనం ఏం జరిగింది, ఎట్లా కిచ్చ సుదీప్ షూర్. హ్యాండిల్ చేసాడనేది డిస్కస్ చేద్దాం. షూర్. సో ఇది షూర్. షూర్. చూసారు కదా, కన్నడ బిగ్ బాస్ అనేది చాలా రసవత్తరంగా ఉంది. తెలుగు కంటే కూడా చాలా బాగుంది. కన్నడ బిగ్ బాస్ రాజమాత అశ్విని గౌడ్ ఏ రేంజ్ లో తన జులుం ప్రదర్శిస్తుందో హౌస్ లో మనం మధు గారిని అడిగి తెలుసుకున్నాం. సో మళ్ళీ కన్నడ బిగ్ బాస్ రివ్యూస్ అవి కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. బై బై సార్ మధు గారు. బాయ్ బాయ్.